Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. మళ్ళీ పెళ్లి ఆఫ్ డాక్టర్ వికే నరేష్ అండ్ పవిత్ర లోకేష్. అయినా పెళ్ళైన ఆవిడతో మీకు లవ్ ఏంటి సార్? మీది పడి పడక లేచే వయసు. మళ్ళీ పెళ్లి అనేటువంటిది ఇన్స్టిట్యూషన్ కాదు, సంప్రదాయము కాదు. మళ్ళీ పెళ్లి అనేటువంటి దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే బేసిక్గా అసలు పెళ్ళిళ్ళు జరగట్లేదు. ఫస్ట్ ఇవాళ వన్ నైట్ స్టాండ్, నో స్ట్రింగ్స్ అటాచ్డ్. అంటే ఎవరన్నా ఎవరితోన్నా ఉండొచ్చు, ఏమన్నా చేసుకు వెళ్ళిపోవచ్చు. ఏ కాంట్రవర్సీ సబ్జెక్ట్ అనేటువంటిది తీసుకున్నప్పుడు, సొసైటీ రిలేటెడ్ ఇష్యూ అయినప్పుడు దానికి ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అనేటువంటిది అవసరం. ఆ యాక్సెప్టెన్స్ అనేటువంటిది మీ సినిమా చూసిన తర్వాత వస్తుందా? డైవోర్స్ ఎప్పుడైతే వచ్చిందో పెళ్ళి మళ్ళీ పెళ్ళిగా మారేటువంటి అవకాశం వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది? మీరు కలిసి ఉంటే కలదు సుఖము, దట్ రిలేషన్షిప్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ అ మ్యారేజ్. ఈ కథని ఇంత బోల్డ్గా ఎందుకు తీసుకున్నారు నరేష్ అండ్ పవిత్ర లోకేష్ అనేటువంటిది అనిపిస్తుంది నాకు. మీ మీద మీరు చేసుకుంటున్న ప్రయోగం అనిపిస్తుంది, అవునా కాదా? ఇప్పుడు మా లైఫ్ ఏదో పణంగా పెట్టి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటూ నా గురించి చెప్తూ ఒక నెగిటివ్ యాంగిల్ మీకు కనబడింది కదా. నెగిటివ్ యాంగిల్ ఉంది. ఎంఎస్ రాజుల గారు లాంటి ఒక సీనియర్ ఫిలిం పర్సనాలిటీని డైరెక్టర్గా తీసుకొని ఇలాంటి ఒక యంగ్ యూత్ఫుల్ ఎక్స్పెరిమెంట్ చేయటం వెనుక రిస్క్ ఉందా? అసలు ఎంఎస్ రాజు గారు చేశారు కాబట్టి ఈ సినిమా చేశాం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. యూ ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్. Your gracious and auspicious presence is very much needed on the occasion of Malli Pelli of Dr. VK Naresh and Pavitra Lokesh. Most welcome. Thank you. Thank you, For Prabhu. us, Chala On 26th, don't forget on 26th మే May 26వ తారీఖున మళ్ళీ పెళ్ళి రిలీజ్ అవుతుంది. ఆ జంట మన ఎదురుగా ఉన్నారు, నరేష్ అండ్ పవిత్ర లోకేష్. మోస్ట్ సెన్సేషనల్ కపుల్. ఇక్కడ కూడా ఇది రాశారు, ద బోల్డెస్ట్ కపుల్ ఎవర్ సీన్. చెప్పండి సార్, మళ్ళీ పెళ్లి విశేషాలు. మీరు అడిగితే చెప్తాం, జెనరిక్గా కాకుండా కరెక్ట్. అసలు ఫస్ట్ మళ్ళీ పెళ్లి టైటిల్ జస్టిఫికేషన్ ఏంటో చెప్పండి. హౌ ద టైటిల్ జస్టిఫికేషన్, హౌ ద టైటిల్, ఎందుకు ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చింది? అంటే బేసిక్ ఏంటంటే దిస్ ఫిలిం ఈ సినిమా ఏంటంటే ఇది ఒక కాంటెంపరీ ఇష్యూస్. ఇప్పుడు పెళ్ళిళ్ళు, డైవర్స్లు, మళ్ళీ పెళ్ళిళ్ళు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, ఇలా రకరకాలటువంటిది మన కళ్ళ ముందు చుట్టూ జరుగుతున్నాయి. ప్రతి 3వ ఇంట్లో ఒకటి జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇది రాజుగారి ఐడియానే. నేను కూడా 2-3 టైటిల్స్ అనుకున్నాం. టక్కని ఓ రోజు వచ్చి మళ్ళీ పెళ్ళి అన్నాడు. ఇట్ రింగ్స్ ఎ బెల్, కృష్ణ గారి, విజయన్ గారి సినిమా అది. అన్నీ అలా కలిసి వచ్చింది సినిమాకి. సో మళ్ళీ పెళ్ళి కంటే యాప్ టైటిల్ ఇది కనపడలేదు. బేసిక్ ఏంటంటే ఈ ఫిలిం ఏంటంటే ఇట్ రెస్పెక్ట్స్ రిలేషన్షిప్స్, ఇట్ రెస్పెక్ట్స్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. ఇవాళ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కుప్పకూలిపోతుంది అనేది వరల్డ్ వైడ్ ఎనీ రిలీజన్లో వాస్తవం. కానీ దాని విలువ అనేది ఏంటి అనేది కూడా కాంటెంపరీ ఒక మూడ్లో చెప్పేటువంటి. పెళ్ళి అనేటువంటిది జరగటమే ఒక గొప్ప సంప్రదాయం, ఒక ఇన్స్టిట్యూషను. మళ్ళీ పెళ్ళి అనేటువంటిది ఇన్స్టిట్యూషన్ కాదు, సంప్రదాయము కాదు. మళ్ళీ పెళ్ళి అనేటువంటి దాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఇప్పుడు మళ్ళీ జీవితంలో మళ్ళీ పెళ్ళి అనేది మళ్ళీ మళ్ళీ జరగదు, అది హౌ ఇట్ ఈస్ జస్టిఫైడ్. ఇప్పుడు ఒకటి సొసైటీలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. బాల్య వివాహాల దగ్గర నుంచి మొదలైనాయి. ఇప్పుడు బాల్య వివాహాలు నేరం, కరెక్టా? తర్వాత ఈ 18 years అనేది ఇచ్చింది. తర్వాత కొంతకాలం బహుభార్యతత్వం కూడా నడిచింది, అప్ టు 70s వరకు కూడా. తర్వాత కాబట్టి ఈ లాస్ అన్నీ కూడా మానవ సత్సంబంధాలని, మానవ హ్యూమన్ రైట్స్ని కాపాడడానికే పెట్టిన లాస్ తప్ప చెడగొట్టడానికి కాదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే బేసిక్గా అసలు పెళ్ళిళ్ళు జరగట్లేదు. ఫస్ట్ నోబడీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్. ఇవాళ వన్ నైట్ స్టాండ్, స్ట్రింగ్స్ ఏదంటారు అది, నో స్ట్రింగ్స్ అటాచ్డ్. అంటే ఎవరన్నా ఎవరితోన్నా ఉండొచ్చు, ఏమన్నా చేసుకు వెళ్ళిపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక పెళ్ళి యొక్క
ఇదేంటి, వాట్ ఈస్ ది ఆరిజిన్, పెళ్ళి యొక్క ముఖ్యత్వం ఏంటి? ఫస్టు తోడు, నీడ, కంపానియన్షిప్, తర్వాత సృష్టి, తర్వాత నెక్స్ట్ తరం, తర్వాత దాని తర్వాత వృద్ధాప్యంలో, ఓల్డ్ ఏజ్లో ఒకరికొకరు అంటగా నిలిచిపోవడం, ఒక్కరు కూలిపోతే ఒకరు అయిపోతారు. సో ఈ రకంగా ఎన్ని మార్పులు చేసుకుంటూ వచ్చిన దాంట్లో చివరికి ఈ 3-4కి దేనికి సంబంధం లేకుండా అసలు పెళ్లి చేసుకోవడానికి ముందు వెడ్డింగ్ బ్లూస్ అని ఒకటి కనిపెట్టారు. అంటే పెళ్లికి ముందే బ్లూస్ వచ్చేయడం, క్యాన్సిల్ చేసేయడం. పెళ్ళి అయిన తర్వాత ఒక నెలలో డైవోర్సులు వెళ్ళిపోతున్నాయి. సో దిస్ ఇస్ డిజాస్టర్స్ ఫర్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఒకటే కాదు, ఫార్ ది నెక్స్ట్ జనరేషన్స్ టు కమ్. సో ఒక వ్యక్తి ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, మీరు కలిసి ఉంటే కలదు సుఖము, దట్ రిలేషన్షిప్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ అ మ్యారేజ్ అని చెప్పింది. అంత మ్యారేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, అంటే ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఉమెన్ని కానీ మ్యాన్ కానీ ఎవరినని. ఫైనల్గా ఈ పెళ్ళిళ్ళు అనేది ఏంటంటే, మళ్ళీ పెళ్ళి అనేది డైవోర్స్ ఎప్పుడైతే వచ్చిందో పెళ్ళి మళ్ళీ పెళ్ళిగా మారేటువంటి అవకాశం వచ్చింది. సో ఇవాళ ఏదైనా పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? ఏదో చాలా కాదు, నేను అడిగేది పెళ్ళి మళ్ళీ ఎందుకు చేసుకుంటారు? ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? ఈ మూడింటి కోసం, తోడు కోసం, తర్వాత సృష్టి కోసం, తర్వాత ఓల్డ్ ఏజ్లో ఒకటి. పెళ్లి అనేటువంటిది మామూలుగా వయసులో ఉన్నప్పుడు అమ్మ నాన్న చూస్తారు, పెళ్లి చేస్తారు, అది అయిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన సందర్భం భార్య చనిపోతే వచ్చిందా, లేకపోతే ఈ ఒక పట్ల ఆకర్షితురాలు అయిపోయి తన కారణంగా ఆవిడ భార్య ఉండగానే చేసుకోవాల్సి వచ్చిందా? ఈ సినిమాలో మీ ఇద్దరి జంటకి అది సినిమా చూసి చెప్పాలి కానీ ఇప్పుడు మేము మొత్తం చెప్పేస్తే ప్రభుకి మళ్ళీ టికెట్లన్నీ ప్రభు ప్రోగ్రామ్గా తెగుతాయి కానీ మాకు తెగవు కదా. అంటే ఇది బేసిక్గా ఏంటంటే, ఇది మీరు ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నారంటే, మీ లైఫ్ నుంచి ఇన్స్పైర్ చేసి సినిమా వచ్చింది. ప్రతి ఒక్కరికి వచ్చేది ఏంటంటే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సెన్సేషన్లో మీ ఇద్దరి విషయంలో జరుగుతున్నటువంటి దీంట్లో ఇట్ ఈస్ వెరీ మచ్ ట్రూ దట్ ఇట్ విల్ బి రిలేటెడ్ టు యువర్ పర్సనల్ లైఫ్ ఆల్సో. టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ పర్సనల్ లైఫ్. ఇది బేసిక్గా ఇప్పుడు నేను ఎంతసేపు మిమ్మల్ని దాసరి గారు డైలాగ్స్ లాగా అక్కడిచ్చి ఇక్కడిచ్చి అందంగా చెప్పుకుంటూ ఎందుకు వచ్చానంటే, సింపుల్గా దాని ఒకసారి తిరగేసి వింటారండి నేను చెప్పిందని. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే, సొసైటీలో 50% పైన కపుల్స్ ఆర్ నాట్ హ్యాపీ. దిగమింకుని కుక్కిన పెయిన్లా పడి ఉంటాం, లేదా నీ లైఫ్ నాది, నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది, లైసెన్స్ కోసం పెళ్ళి ఇదొకటి, లేదా డివోర్సు, ఇలా పోతున్న పరిస్థితిలో ఈ సొసైటీ ఈజ్ రివాల్వింగ్ రౌండ్ దీస్ ఇష్యూస్. దాంట్లో మేము కూడా ఒకళ్ళు, అది కూడా నేను అంగీకరిస్తాను. ఈ లక్షల కోట్ల మంది మేము ఒకళ్ళు. So ours is only a case. This film is by and large about this section of the majority of the couples. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి, ఇప్పటిదాకా మీరు చెప్పిన దాన్ని ఒక సబ్స్టెన్స్ని కింద తీసుకున్నట్లయితే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే కుక్కిని పేరులాగా పడి ఉండొద్దు, టేక్ యువర్ ఓన్ డిసిజన్స్, కరెక్ట్, ఎట్ ఎనీ ఏజ్, ఎట్ ఎనీ స్టేజ్, లివ్ యువర్ లైఫ్ అని చెప్పటము మీ ఇద్దరి జంట ద్వారా వస్తుందా? మేము చెప్పడం కాదు, సుప్రీంకోర్టు చెప్పింది అది. కాదు ఈ సినిమా ఎగ్జాక్ట్లీ వై ఐఎమ్ సేయింగ్ ఇస్, మా క్యారెక్టర్స్ కూడా ఉన్నది ఒక లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని తీసుకోండి, ఉన్నది ఒక లైఫ్, దాంట్లో ఇద్దరం సఫర్ అయ్యాం, పాస్ట్ ఇస్ పాస్ట్, మిగిలింది కొంత లైఫ్. ఆ కొంత లైఫ్ అన్నా మనిషి పుట్టినందుకు, చదువులకి వీటన్నిటికి 25 ఏళ్ళు పోతుంది, ఓ సంసారం సెటిల్ అవ్వడానికి 25 ఏళ్ళు పోతుంది, ఉద్యోగం సెటిల్ అయ్యి ఉన్న కొంత ఏజ్ కనీసం మనం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటేనే మళ్ళీ పెళ్ళి, లేకపోతే అవసరం లేదు, నో స్ట్రింగ్స్ అటాచ్డ్. ఇప్పుడు ఈ సినిమాలో మీ ఇద్దరు క్యారెక్టర్స్ ఒక స్టేజ్ మ్యారేజ్ చేసుకుంటారు. మీ క్యారెక్టర్ పేరేంటి? నా క్యారెక్టర్ పేరు నరేంద్ర. మీదండి పార్వతి. నరేంద్ర, పార్వతి అనేటువంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో కలిసారు, ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారు అనేటువంటి ఒక సస్పెన్స్ నేను మిమ్మల్ని అడగట్లేదు, అది ఎట్లా మీరు చెప్పాలి. అయితే మీ క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని ఓన్ చేసుకునే అవకాశం ఉందా రేపటి ఎవరైనా ఒక జంట హూ ఏ సఫరింగ్ కపుల్
ఎస్ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు రెబల్ అండ్ కమ్ అవుట్ అంటే see, there's- అనేటువంటి ఒక ఏ వయసులో కన్నా మీరు తీసుకున్న నిర్ణయం అనేటువంటిది సమాజంలో యాక్సెప్టెడ్గా ఉంటుందా సినిమాలో మీ క్యారెక్టర్ చేసినటువంటిది లేదు నిర్ణయం తీసుకున్నామా లేదా మీరు సినిమా చూడాలి బట్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ ఈజ్ రిప్రజెంటింగ్ ద సొసైటీ అనేది మాత్రం మనము వీ కెన్ సే దట్ మళ్ళీ పెళ్లి అనేది మీ మేమేంటి ఇద్దరికే ఒక కదా? మెసేజ్ కాదు ఇవ్వట్లేదు. కాదు సార్ మళ్ళీ పెళ్లి అనేది మీ ఇద్దరికే కదా సినిమాలో అది కూడా మనం అది చెప్పలేదు ఇప్పుడు సస్పెన్స్ ఎలా అది చెప్పేసి కూడా చెప్పరా చెప్పను అది చెప్పేసి ఇంకో జంట ఉందిగా దాంట్లో ఇంకొక యువ జంట ఉందిగా మరి ఆ జంట ఎవరెవరు అది అనన్య నాగళ్ళ అండ్ రోషన్ వేశారు. ఇంకొక జంట కూడా ఉంది, శరత్ బాబు గారు, జయసుధ గారు. అలా మూడు జంటలు ఉన్నారుగా. 3 గంటల్లో ఏ జంటకో అనేటువంటిది ప్రస్తుతానికి సస్పెన్స్ ఎస్, కానీ అనుమానం మీ ఇద్దరి మీద అనుమానం అనుమానం మా మీదే. అనుమానం మీ మీద ఇప్పుడు అనుమానాలు ఉండకూడదని వెరీ క్లియర్గా చెప్పేశాం. వి లవ్ ఈచ్ అదర్, ఓకే ఎస్ వీఆర్ టుగెదర్ అని చెప్పేశాం. సో మా అనుమానాలు ఏం లేదు. సినిమాకి వస్తే ఏంటంటే బేసిక్గా మేము ఒక మెసేజ్ ఇవ్వదలుచుకోవాలి సినిమా ద్వారా. మేము ఒక ఎంటర్టైనర్ని ఇస్తున్నాం, కానీ ఏ ఒక్క ఎంటర్టైనర్లో అయినా ఒక అండర్ కరెంట్లో ఒక మెసేజ్ పాస్ అవుతూ ఉంటుంది. అలాంటి మెసేజ్ ఏంటంటే ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు సింపథైజ్డ్ విత్ ద హ్యూమన్ రైట్స్ అండ్ ఒక ఫ్రీడమ్ కల్పించిందో ఆ యొక్క పాయింట్ని తీసుకొని కాంట్రవర్షియల్ ఫిల్మ్, ఇట్ ఈస్ కాంట్రవర్షియల్, మేము కాదంటలే. కాంట్రవర్షియల్ మీనింగ్ ఒక భిన్నమైనటువంటి ఒక ప్రజెంటేషన్, ఒక దృక్పథం దృక్పథాన్ని వే ఆఫ్ థింకింగ్ దట్ వే వి గివెన్ అంతవరకు. అంటే ఇప్పుడు ఒకటేంటంటే ఇలాంటి మీరు తీసుకున్న సబ్జెక్ట్ మామూలుగా మీరే చెప్తున్నారు కాంట్రవర్షియల్ అని. ఏ కాంట్రవర్సీ సబ్జెక్ట్ అనేటువంటిది తీసుకున్నప్పుడు సొసైటీ రిలేటెడ్ ఇష్యూ అయినప్పుడు దానికి ఒక యూనివర్సల్ యాక్సెప్టెన్స్ అనేటువంటిది అవసరం ఉంటుంది. ఆ యాక్సెప్టెన్స్ అనేటువంటిది మీ సినిమా చూసిన తర్వాత వస్తుందా? మీ పాత్రల మీద, ఈ పార్వతి పాత్ర మీద, నరేంద్ర పాత్ర పట్ల ఒక జస్టిఫైడ్ ఎస్ వాట్ దే డిడ్ ఈజ్ రైట్ అనేటువంటి జస్టిఫికేషన్ వస్తుందా? మీరు చెప్పండి, ఆయన చెప్పట్లేదు కానీ. సినిమా గురించి మనం ఇద్దరు వీ కెనాట్ టాక్ టూ మచ్ బికాస్ ద క్యూరియాసిటీ ఆఫ్ ద ఫిల్మ్ విల్ గో. ఇప్పుడు ఇంత టీజర్ అండ్ ట్రైలర్ స్టేజ్లో ఉన్నాము, సినిమా ఎలాగైనా రిలీజ్ అయిపోతుంది. సో మీరు కొంచెం మనకి కొంచెం ఈజ్ చేస్తే వీ కెన్ టాక్. అంటే ఇప్పుడు ఏంటంటే నేను చెప్తాను, తను ఏం చెప్పగలుగుతుంది నేను చెప్తాను. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వస్తుందా అనేది కదా మీ క్వశ్చన్. మీరేంటంటే ఒక 30 seconds ట్రైలర్ చూసారు, టీజర్ చూశారు, 1 minute ట్రైలర్ చూశారు, 1.5 minute. దీంట్లో ఏంటి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటూ నా గురించి చెప్తూ ఒక నెగిటివ్ యాంగిల్ మీకు కనబడింది కదా. నెగిటివ్ యాంగిల్ ఉంది దీంట్లో. గొప్పతనం ఏంటంటే ఫిలింలో, ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు ఏదో మేము చాలా గొప్పవాళ్ళం మంచివాళ్ళని చెప్పేస్తే ఎవ్వరు కూడా దాన్ని ఒక రాముడు సీత అని చూడడానికి రావట్లా. అంటే మీనింగ్ వీళ్ళు దేవుళ్ళు అని చెప్తే చూడడానికి రావట్లా. ఉన్న ఫ్యాక్ట్స్ కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని ఆనెస్ట్గా చెప్పాం. ఆ క్యారెక్టర్ ద్వారా ఆనెస్ట్గా తప్పే, కరెక్టే. కానీ తప్పు అనేది మనం తెలియక చేస్తాం, తెలిసి చేస్తే తప్పు. దాన్ని సరిదిద్దుకోవడానికి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక ఎపిక్ లవ్ స్టోరీలో కొత్త తరహా లవ్ స్టోరీ ఏంటంటే టీనేజ్ లవ్ స్టోరీలు కుప్పలు వచ్చేసాయి. ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ అనేది సౌత్లో రాలేదు ఇంతవరకు, విత్ అ బోల్డ్ బ్యాక్డ్రాప్. సో అది దీంట్లో కొత్తదనం. ఆ కొత్తదనమే ఇంత బజ్ని క్రియేట్ చేసింది. మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అనాలా, ఓల్డ్ ఏజ్ లవ్ స్టోరీ అనాలా? ఓల్డ్ ఏజ్ యాజ్ పర్, ఎందుకంటే మీ మీదనే సటైర్ చెప్తాను, అదే చెప్తాను. సెటైర్లు ఉంటాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రభు నేను ఓల్డ్గా ఉన్నానా? ఇప్పుడు అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్ టు 65 or 70 మిడిల్ ఏజ్, 70 తర్వాత ఓల్డ్ ఏజ్. ఇది వాళ్ళు ఇచ్చినటువంటిది. సో మేము మిడిల్ ఏజ్లో ఉన్నాం. ఇంకా వీఆర్ మిడిల్ ఏజ్, వీఆర్ హెల్దీ, వెల్దీ, హ్యాపీ, ఎనర్జెటిక్, వీఆర్ హ్యాపీ. కాబట్టి దిస్ ఈస్ అ మిడిల్ ఏజ్ లవ్ స్టోరీ. ఈ రోజుల్లో ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. హౌ హెల్దీ యు ఆర్ ఈజ్ ఇంపార్టెంట్. సరే కథలోకి వెళ్దాం. మిమ్మల్ని నేనేం అడగను. నరేంద్ర, వాట్ హీ ఈజ్ ఇన్ ద ఫిలిం?
బేసిక్గా ఏంటంటే నరేంద్ర ఇస్ ఎ సెలబ్రిటీ సో ఫిలిం సెలబ్రిటీ ఇస్ ఎ ఫిలిం సెలబ్రిటీ ట్రైలర్లో వచ్చింది కదా నరేష్ గారు లాగానే నరేంద్ర కూడా సెలబ్రిటీ. లేదు అది కాదు అలా కాదు. ఇది బేసిక్గా ఏంటంటే ఒక సెలబ్రిటీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక సెలబ్రిటీ. ఇది బేసిక్గా ఒక బ్యాక్డ్రాప్. అంటే జనరల్గా ఏంటంటే ఏమవుతుందంటే మీరు ఇది ఏదో నా మీద నేను తీసుకున్న సినిమా కాదు, ఎవరి మీద రివెంజ్కి తీయడానికి సినిమా కాదు. ఇది బేసిక్గా ఏంటి, జనరల్గా ఈ రూమర్స్ కానీ గాసిప్స్ ఎవరి మీద ఎక్కువ వస్తాయి అంటే సెలబ్రిటీస్ మీద వస్తాయి న్యాచురల్లీ, బికాస్ వీఆర్ సెల్లింగ్ మెటీరియల్. ఇవాళ క్లిక్స్ వస్తాయి అంతే కదా, వాళ్ళు మంచి రాసిన చెడు రాస్తే ఇంకా బాగా వస్తుంది. కాబట్టి ఆ బ్యాక్డ్రాప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ని తీసుకున్నాం. ఎంఎస్ రాజు గారు చెప్పిన కథ మీ పర్సనల్ లైఫ్కి దగ్గరగా ఉందా, లేకపోతే ఆయన మీ కథను తీసుకొని ఆయన కథ రాయటం జరిగిందా అనేటువంటి? దట్స్ ఎ గుడ్ పాయింట్. బేసిక్ ఏంటంటే ఎంఎస్ రాజు గారు 3 years ట్రావెల్లో 3 సబ్జెక్టులు చెప్పాడు ఆయన. 3వ సబ్జెక్ట్ ఫైనలైజ్ అవుతున్న టైంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం, తర్వాత ఆయన ఒక 1 week గ్యాప్ తీసుకొని వచ్చి ఈ లైన్ చెప్పాడు, ఊరికే చెప్పాడు. ఇది ఎలా ఉంది అన్నాడు. ఒకసారి ఇద్దరు చూసుకున్నాం, ఎందుకు చెప్తున్నారు ఇది అన్న, ఇది చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు. సార్ ఆల్రెడీ స్క్రిప్ట్ అయిపోయింది మనకి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రారంభించడం ఏంటంటే నాది బాధ్యత, నాకెందుకో ఇది రాంబాణంలా వెళ్ళిపోతుంది పీపుల్లో నా నమ్మకం, నన్ను నమ్మితే ఈ సబ్జెక్టు మీరు ఒప్పుకోండి అన్నాడు. మేము ఒక ఈవినింగ్ డిస్కస్ చేసుకున్న తర్వాత మాకు కూడా ఏమనిపించిందంటే అసలు మనమే ఇట్లాంటి ఇష్యూస్లో పెడుతున్నాం. మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, 5 ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి హైదరాబాద్లో. సో వీళ్ళందరూ కూడా బేసిక్గా వీళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ డిస్కస్. సో ఇట్ ఈస్ అ స్ప్రెడ్ అవుట్ ఇష్యూ. ఇది మనం చేస్తే ఐడెంటిటీ దీనికి వస్తుంది, కనపడుతుంది అనేటువంటి ఉద్దేశంలో ఇదే యాక్సెప్ట్. మీ కెరీర్ని, మీ పర్సనల్ ఇమేజ్ని కూడాను దీనికోసం పణంగా పెట్టిన ఫీలింగ్ లేదా? ఇప్పుడు మీ ఇద్దరు క్యారెక్టర్స్కి నియరెస్ట్గా ఉన్నాయి ఈ సినిమాలో. ఇది కొన్ని వందల కుటుంబాలు, లక్షల మంది జంటలు ఈ విధంగా ఒక ఇంటర్నల్ బర్నింగ్తో చచ్చిపోతున్నారు. వాళ్ళకి ఒక రిలేటెడ్ కంటెంట్ ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్టే కదా ఆయన చెప్పిన దాని ప్రకారం. దీని గురించి మీ పర్సనల్ ఇదిని కూడాను మీరు ఇచ్చారు, మీ పర్సనల్ ఇమేజ్ని, మీ పర్సనల్ లైఫ్ని కూడా ఇచ్చారు కదా. అది ఒక ప్రయోగం అనిపించలేదు? అలాంటి ఏం లేదు, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆన్ యువర్ సెల్ఫ్ అనిపించలేదా? మీకు అలా అనిపిస్తుందా? ఎస్, డెఫినెట్గా అనిపిస్తుంది. అయితే ఏంటి నరేష్ గారు ఏంటి, ఇది ఏంటి, ఈ కథని ఇంత బోల్డ్గా ఎందుకు తీసుకున్నారు నరేష్ అండ్ పవిత్ర లోకేష్ అనేటువంటిది అనిపిస్తుంది నాకు. మీ మీద మీరు చేసుకుంటున్న ప్రయోగం అనిపిస్తుంది, అవునా కాదా? ఇప్పుడు ఒకటేంటంటే మా పవిత్ర గారిని మాట్లాడినండి, డామినేషన్, మేల్ డామినేషన్ ఎక్కువైపోయింది. మీరు మాట్లాడండి. సేమ్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్. మీరు ఫస్ట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను, కానీ ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ ప్రభు గారు, బికాస్ నేను ఎవ్రీబడి ఆస్క్డ్ మీ, నేను హౌ డిడ్ యూ కమ్ అవుట్ ఆఫ్ వాట్ యూ వెంట్ త్రూ అని. సో ఈ సమయంలో అందరూ ఎవ్రీబడి ట్రై టు హ్యావ్ 1 word ఆఫ్ దెమ్ టు మీ. అంటే అన్నీ బ్యాడే అనుకోండి, ఎవరు నోబడి స్పోక్ ఎనీ గుడ్, బట్ ఆ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది అనుకో. కానీ మీరు యూ వర్ ద ఓన్లీ పర్సన్ హూ స్పోక్ అబౌట్ మీ. అంటే నాట్, you don't need any kind of support at that time, but at least somebody can understand the person's pain అని ఉంది కదా, దానికి I thank you, because as a man you were very very supportive, and I have to mention this because media వాళ్ళు whatever is the news they will put, but దాన్ని కమెంట్. ఇక్కడ మీరు చెప్పారు కాబట్టి ఒక విషయం చెప్తున్నాను అండి. నా పర్సనల్ ఫీలింగ్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఏంటంటే, అంటిల్ అండ్ అన్లెస్ ఒక వ్యక్తుల దగ్గర నుంచి ఒక కరెక్ట్ సమాచారం, సాధికారికమైనటువంటి ఒక సమాచారం వచ్చిందాక ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం అనేటువంటిది జర్నలిస్టిక్ వాల్యూ కాదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు. కరెక్ట్, దట్ ఇస్ మీ పర్సెప్టివ్ మీకుంటుంది, మనం జడ్జిమెంట్లు ఇవ్వటం కోసం కదా. దట్ ఈస్ ద రీజన్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు కరెక్ట్, బట్ పర్టికులర్ వీ డోంట్ వాంట్ టు పుట్ స్టోన్స్ on the issues. Yes, exactly. And many women, I don't say all women are right, all men are bad, all men are right, ala nenu cheppatledu, kani there are issues where women have done mistakes, there are issues where men have done mistakes. Kani ee situation vachinappudu I never
I wanted some people to think from my end also, which never happened. So very few people did it. Ante nenu anedi in the platform of media, outside people have been with me. He was very strongly with me, family was with me, but outside people also. But from the point of media, I wanted somebody to talk for me also. Yeah. You know, because I might not be the same person as what other person is talking about me, kada. So somebody could have spoken ani na feeling, but that in pakan pedde, I thank you very much for doing that. Now tell me, what is your question? ఒకటి చెప్పిన దానికి యాక్చువల్గా ఆన్సర్ రాలేదు. తను కరెక్ట్గా చెప్పింది కొన్ని విషయాలు. ఇప్పుడు మా లైఫ్ ఏదో పణంగా పెట్టి సినిమా చేయాల్సినంత అవసరం మాకు లేదు. That is what my question was. Yeah. ఎగ్జాక్ట్లీ మా అవసరం లేదు. That is what I'm asking. ఒక 50th ఇయర్ జరుపుకుంటారంటే ఒక హీరో, ఒక ఆర్టిస్టు, ఒక బ్యానరు, తనకు ఒక 30 ఏళ్ల అనుభవం, ఎంఎస్ రాజు గారు కూడా, అందరు ఫిలిం ఫ్యామిలీస్, ఇంతమంది కలిసి ఒక ఫిలిం చేస్తున్నామంటే దానికి సెన్సార్ గేవ్ క్లీన్ సర్టిఫికేట్ విత్ మ్యాటర్ ఆఫ్ అప్లాస్, క్లియర్గా ఇచ్చింది. విచ్ మీన్స్ ఖచ్చితంగా ఫ్యామిలీస్ చూడదగ్గ సినిమా. ఒక సినిమాని ప్రమోట్ చేయడం ఈ రోజుల్లో, తీయడం పెద్ద కష్టం కాదు, ప్రమోట్ చేయడం చాలా కష్టం. ఈ ప్రమోషన్స్లో క్లియర్గా మీకు ఇప్పుడు మీరు ఏదైతే టీజర్లో చూసారో, ట్రైలర్లో చూసారో, దట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ద ఫిలిం. అదేమి భిన్నంగా మేము సపరేట్గా షూట్ చేయలేదు. కాబట్టి దెర్ ఇస్ పవర్ఫుల్ కంటెంట్ ఇన్ ద ఫిలిం, వర్త్ వైల్ ఫర్ ఆల్ ఫ్యామిలీస్ టు వాచ్. కానీ ఇవాళ అక్సెప్టెన్స్ అని మేము అనుకుంటున్నానంటే ఇవాళ వరకు యూత్ విపరీతంగా ఎగబడతారు దీన్ని చూడాలి. ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ కాదు, ఎందుకంటే ఒక క్యూరియాసిటీ, సినిమా ట్రైలరు ఏదో బాగుంది, ఏదో ఉంటుందని వచ్చింది. సో ఖచ్చితంగా ఏదో ఉంటుందనేది ఒక మంచి సినిమాగా వస్తుంది. కాబట్టి అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయి అంటారు. ఓపెనింగ్స్ వస్తాయి, అద్భుతం. సెన్సేషన్ క్రియేట్ అయింది. ఎస్, సెన్సేషన్ క్రియేట్ అయింది. ఖచ్చితంగా మాకు ఈ సినిమా ప్లస్ అవుతుంది కనుక మైనస్ ఇమేజ్కి కానీ అదర్వైజ్ మా కెరీర్ కానీ కాదంటారు. ఓకే. ఇక ఎంఎస్ రాజు గారు మామూలుగా ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకుంటే, ఒక టిక్లింగ్ సబ్జెక్ట్ తీసుకుంటే ఒక యూత్ఫుల్ డైరెక్టర్ ఎవరైనా హ్యాండిల్ చేయాల్సింది. ఎంఎస్ రాజుల గారు లాంటి ఒక సీనియర్ ఫిలిం పర్సనాలిటీని డైరెక్టర్గా తీసుకొని ఇలాంటి ఒక యంగ్ యూత్ఫుల్ ఎక్స్పెరిమెంట్ చేయటం వెనుక రిస్క్ ఉందా, దాంట్లో సేఫ్టీ ఉందా? లేదు, అసలు ఎంఎస్ రాజు గారు చేశారు కాబట్టి ఈ సినిమా చేసాం. ఎందుకంటే ఇప్పుడు నేను శంకరాభరణంతో పోల్చలేదు, కానీ శంకరాభరణం చేసినప్పుడు విశ్వనాథ్ గారు కూడా యూతే. అంటే మెచ్యూరిటీ బేసిక్ ఏంటంటే ఇట్లాంటి సినిమాలు ఒక మెచ్యూర్డ్ పర్సన్ విత్ యంగ్ మైండ్ చేయాలి. నాకు ఆయన గొప్ప క్రియేటర్, నాకు తెలుసు, మాకందరికి తెలుసు. ఆయన డర్టీ హరి సినిమా చూశాను. డర్టీ హరి టైటిల్ అన్నప్పుడు ఏంటి సార్ మీరు ఇలా పెట్టాను నేను కూడా అడిగాను. కానీ ఆ సినిమా చూసిన తర్వాత సెకండ్ టైం చూశాను, నైట్ టైం. దర్ ఇస్ యాక్చువల్లీ సపోర్టివింగ్ ఉమెన్. చాలా బాగుంది. నేను డర్టీ హరి చూసిన తర్వాత నేనండి మిడ్ నైట్ ఐ కాల్డ్ అప్ చేసి, ఏంటి సార్ మీరు కొత్త డైరెక్టర్ అయిపోయారు, యూత్ డైరెక్టర్ అయిపోయారు సార్ అని చెప్పి నేను కంగ్రాచులేట్ చేశాను. దట్ ఈస్ ద రీజన్, బికాస్ ఇది రేజర్ ఎడ్జ్ సినిమా. కొంచెం ఇలాన తెగుతుంది, ఇలాన తెగుతుంది, రెండు పక్కల స్వామున కత్తిది. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి యూత్ఫుల్ థాట్స్తో పాటుగా ఆయనకు ఉన్నటువంటి మెచ్యూరిటీ దీన్ని ఒక అందమైన సినిమాగా చేసి దీని ప్రమోషన్స్ కూడా ఒక సింఫనీ లాగా తీసుకెళ్ళాం. మొత్తం కూడా ఉన్నది ఉన్నట్టు, మేమేమీ అబద్ధం చెప్పి జిమిక్స్ చేయలేదు దీంట్లో. ఇప్పుడు సినిమా అనేటువంటిది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ మీడియా ఆఫ్ ఎంటర్టైన్మెంట్. గివింగ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఇస్ నరేష్, పవిత్ర, లోకేష్ కథ, లేకపోతే ఇంకొకళ్ళ కథ, ఇంకో కథ అనేది కాదు. ఎంగేజింగ్గా ఉండాలి ప్రేక్షకుడికి. 100 రూపాయలు టికెట్ పెట్టి వస్తున్న ప్రేక్షకుడికి దాంట్లో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ ఏంటి? దీంట్లో మ్యూజిక్ ఇస్ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మూవీ చూస్తుంటే ఆ మ్యూజిక్ హెస్ టేకన్ ద ఫిల్మ్ టు అనదర్ లెవెల్. తర్వాత మ్యూజిక్ ఇన్ ద సెన్స్ ఆడియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ ఇద్దరి మధ్య డూయట్స్ అట్లా ఉంటాయా? నేను చెప్పదలుచుకోలేదు, కానీ అది కూడా చెప్పరండి. చెప్తాం. మీరు ఆడియో అంటే ఏంటి, పాటలు అన్నారు, పాటలు ఏంటంటే ఇన్ని పాటలు. ప్రభు ఇట్లా బెదిరించి దాదాగిరి చేసి లాక్కుంటాడు అన్ని. వచ్చిన డేంజర్ నాకున్న ర్యాపోర్ట్ దీంట్లో ఏంటంటే సార్ నేను అడిగింది పాటలు ఉంటాయా అని అడిగాను. సాంగ్స్ మీ ఇద్దరి మీద మా ఇద్దరి మీదే. ఇప్పుడు ఒకటేంటంటే
ఇప్పుడు రారా హుజూర్లో బేసిక్ ఏంటంటే కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సెల్లింగ్ పాయింట్. ఓకే. కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్. సో చెప్పాను కదా, బ్యూటిఫుల్ కాన్సెప్ట్. రెండోది ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ దీనికి 140 కాల్ షీట్స్ దగ్గర చేసాం. ఎందుకంటే ఒక క్లాసిక్గా తీయాలని, ఒక ఎపిక్గా తీయాలనేటువంటి ప్రయత్నం. ఇది ఎంత వస్తుంది, బాగా వచ్చింది. మూడోది తను చెప్పిన మ్యూజిక్ పాయింట్ ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఒక హార్ష్ రియాలిటీని ఎంటర్టైనింగ్ వేలో చెప్పినప్పుడు దాన్ని ఇట్స్ ఆల్సో మ్యూజికల్. దిస్ ఫిల్మ్ ఆల్సో ఇస్ మ్యూజికల్. 3 సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్ అయినాయి. 1 million 2 million దాటినాయి కొన్ని సాంగ్స్ అయితే. సో ఇట్స్ అ హార్ష్ రియాలిటీని అందంగా కొన్ని మనం డైలాగ్స్లో చెప్పలేనివి రాజు గారి యొక్క ఆలోచన కానీ మా ఆలోచన కానీ ఒక మంచి సాంగ్, ఒక లిరికల్గా చెప్పాం. దానికి అందమైన ట్యూన్ సెలెక్ట్ చేసుకున్నాం. అరుళ్ దేవను సురేష్ బబ్లీ అరుళ్ దేవ్ చేశారు. తర్వాత రికార్డింగ్ ఈ సినిమాకి చాలా ముఖ్యం. ప్రతిదీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎందుకంటే చాలా ఎమోషనల్ ఫిలిం. వీ హ్యావ్ యూజ్డ్ ఫ్యూజన్ మ్యూజిక్. మీరు ట్రైలర్లో చూసారు, ఫ్యూజన్ మ్యూజిక్. ఆ రకంగా తను అంటుంది ఏంటంటే మ్యూజికలీ ఇట్స్ అ గుడ్ ఫిలిం. అండ్ దీని కాస్టింగ్ అనేటువంటి ఒక ప్రతిష్టాత్మక బ్యానర్ విజయ నిర్మలా గారు చేసినటువంటి ఒక ప్రెస్టీజియస్ బ్యానర్. ఆ బ్యానర్ మీద వస్తుంది మీ 50 years. విజయకృష్ణ కూడా 52 years, 72లో 50 years 72లో అంటే 50 years పూర్తయింది. 50 years పూర్తయింది. నాకు 50th year వచ్చింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ద ప్రెస్టేజ్ అండ్ ద లెగసీ ఆఫ్ ద బ్యానర్ అనేటువంటి దాన్ని హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కెప్ట్ అప్. ఎస్, ఎగ్జాక్ట్లీ. See, the whole idea was not to make a film. మా అమ్మ ఆశయాలు ఏంటంటే 46 సినిమాలు చేశాను రా, ఇంకొక 4 సినిమాలు మన బ్యానర్లో చేస్తుంటే 55 డైరెక్టర్గా అంటే నా కళ్ళలో నీళ్ళు జరిగింది. నిజమే కదా, అంత దేవుడు 46 సినిమాలకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చి ఇంకో 4 ఛాన్స్ రాలేదే, పోనీ నేను తీసి పెట్టినా అన్న. నీ డైరెక్షన్లో నా సినిమా అంటే అని మళ్ళీ ఆ ఒప్పుకోదుగా. ఆమె డ్రీమ్ ఏంటంటే మనకంటూ ఒక స్టూడియో చేసుకోవాలి, విజయకృష్ణ మూవీస్లో 50 సినిమాలు తీయాలి అనేది ఉన్నది. ఈ 2 ఆశయాలు ఆమెది నేను చేయాలనుకున్నా. మొదటగా విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ ఎస్టాబ్లిష్ చేసాం, బాగా క్లిక్ అయింది, న్యూ జనరేషన్ స్టూడియో. కానీ స్టూడియో చేసిన తర్వాత ఇంకా దేవాలయంలో పూజలు జరగాలి, ప్రొడక్షన్ జరగాలి. కాబట్టి ఆ ఆలోచనతోనే అప్రోచ్ అవ్వడం ఎంఎస్ రాజు గారిని అప్రోచ్ అయ్యాం. ఈ సినిమా సెలెక్ట్ చేసాం ఎందుకంటే ఆ బ్యానర్ని కూడా చాలా డైనమిక్గా లాంచ్ చేస్తున్నాం మళ్ళీ. సో దాంతోపాటు సినిమా బాగా వచ్చింది. సో అన్నీ మంచిగా, వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ సెలబ్రేటింగ్ గుడ్ టైం. సరే, 50 years కంప్లీషన్ యాజ్ అన్ యాక్టర్ టు యూ, యాజ్ అ బ్యానర్ తీసి ఒక మంచి ప్రొడక్షన్తో వస్తున్నారు. ఈ ఇంటర్వ్యూని ఇంతవరకే పరిమితం చేద్దాం, సమయాభావం కూడా ఉంది కాబట్టి ఇంటర్వ్యూ చేద్దాం. ఎదురు ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇస్తానని ప్రామిస్ చేస్తే మీరే ఇనిషియేట్ తీసుకోవాలి. మనం సెపరేట్గా ఒక ఇంటర్వ్యూ when you have taken my side నేనే చెప్తాను, we'll do okay, an we will sit interview for an with exclusive Yes, interview. of Definitely we are going to have Exclusive with you. exclusive మీ with Suman TV. సో మీ with మళ్ళీ Prabhu. పెళ్లిని ప్రేక్షకులు మళ్ళీ Bottom of the చూడాలని, heart. Yes. అద్భుత విజయాన్ని సాధించాలని ఆశిస్తూ ఎక్స్పెక్ట్ Thank చేస్తాను. Thank you, ఆల్ ద Prabhu. బెస్ట్. May 26th అందరం కలిసి చూద్దాం. May 26th. Thank you, sir. Thank Okay, you so namaste. much.